ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. ఆంధ్రాలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలుపై క్లారిటీ వచ్చింది. ఈ రెండు పథకాలను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వీటిని ఎలా అమలు చేస్తారనే దానిపై సందేశాలు ఉండేవి. ఈ నేపథ్యంలో విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత విధానంలో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ఫీజు రీయింబర్స్మెంట్కు విధి విధానాలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధి విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం 3,480 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికేట్స్ కూడా ఆగిపోయిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. ఇదే సమయంలో విద్యార్థులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో కాలేజీ లెక్చరర్స్ పోస్టుల భర్తీ విషయంలో కసరత్తు చేయాలని, న్యాయపరంగా ఉన్న చిక్కులు తొలగించి భర్తీకి కసరత్తు ప్రారంభించాలని లోకేష్ గారు స్పష్టం చేశారు. మరోవైపు గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వం నుంచి కాలేజీల ఖాతాల్లో ఫీజులు వేసే విధానాన్ని ఉండేది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను తీసుకువచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఉన్నత విద్య కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఫీజును వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. ఆ తరువాత విద్యార్థులు తమ తల్లులు వారం 10 రోజుల్లో కాలేజీలకు వచ్చి ఫీజును చెల్లించే విధానం ఉండేది. ఇక జగనన్న వసతి దీవెన కింద విద్యార్థులకు హాస్టల్ ఫీజును విడతల వారీగా చెల్లిస్తూ వచ్చారు. అయితే ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో ఫీజులు చెల్లించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.